భారతీ తీర్థ పురస్కార గ్రహీత తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గోసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సువర్ణ భారతి గోశాలు నిర్వహిస్తూ శృంగేర ఆస్థాన పండిత్యం వహిస్తూ ఎంతోమందికి హైందవ సోదరులకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి శ్రీ పషర్లపాటి బంగారయ్య శర్మ గారిని తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ పెద్దగా చెప్పండమ్మా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలభాస్కర సదృశం రామదూతం నమామ్యహం. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియులంక జొచ్చి సీతనుగని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చిన మొనకాడని రామునిచే కౌగిటంజొనుపబడిన మాయనిల సూతుకి జ్యోతలు నర్చదన్మదిన్. మొత్తం సుందరకాండంతా ఒక్క శ్లోకంలో అమ్మ. అనితర సాధ్యమైన ఇంకెవడితోటి సాధ్యం కాలేదట. జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు, అందరూ ఉన్నారు. అనితర సాధ్యమైన ఎవరి వల్ల కాలేదు. ఈ 100 యోజనల సముద్రాన్ని ఎవరు దాటుతారు అంటే మా వల్ల కాదు, మా వల్ల కాదన్నారు. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటి ఆ సముద్రాన్ని దాటి లంక జొచ్చి లంకలోకి వెళ్ళి సీతను గని సీతా అమ్మవారిని చూసి దైత్యులందునిమి రాక్షసులని చంపి తద్దశకందరు మందలించి 10 తలకాయల పురుగైనటువంటి రావణాసురుణ్ణి మందలించి లంక మసిజేసి వచ్చే లంక మొత్తాన్ని మసిజేసి వచ్చిన మొనగాడని రామునిచే సాక్షాత్తు శ్రీరాముడిచే కౌగిటంజొనుపబడిన మా యనిల సూతికి మా ఆంజనేయ స్వామికి జ్యోతల నర్చదన్ మదిన్. నేను మనస్సులో నమస్కారం చేస్తున్నాను అని గట్టిగా చెప్పండమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ అంటానికి మొహమాట పడకండి. ఇవాళ ఈ శరీరం ఉండగా ఎవడు శ్రీరామ అంటాడో వాడు అదృష్టవంతుడు. లేకపోతే నలుగురు శ్రీరామ అంటారు వాడి కోసం. ఏది శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు భుజాల మీద మోసుకుంటూ రామ్ నామ్ సత్య హే అని వాడెవడో అరుస్తాడు రామనామాన్ని. ఈ లోపే ఎవడు శ్రీరామ అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా. బ్రహ్మాండం అమ్మ. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలి పేరు మీద అద్భుతమైన కార్యక్రమాన్ని రాజేష్ గారు అయితేనేంటి, పవన్ గారు, ఇట్లా మొత్తం 100 మంది బృందము. నాకు ఇందాక ఆయన మాట్లాడుతుంటే భాషా సినిమా గుర్తొచ్చింది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నట్టు ఆయన కూడా నేను ఒక్కసారి చూస్తే 100 మంది వెళ్ళి ఏది పీకేయాలన్నా ఏది తీసేయాలన్నా సంసిద్ధంగా ఉంటారు వెనక నుంచి. గట్టిగా ఒకసారి చప్పట్లు. చప్పట్లు కొట్టడానికి మొహమాట పడద్దమ్మా. చప్పట్లు ఎందుకు కొట్టాలి? పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు గట్టిగా. వాడు నిద్రపోకపోతే ఇంకా మసీదు ఉండేది కాదు కదా. అలంపూర్లో అద్భుతంగా మనకి రాజరాజేశ్వర స్వామి వేములవాడ క్షేత్రంలో ఉన్నటువంటి దర్గాని తీసి ఇవాళ పూర్తిగా అది సనాతనమైన వైదిక క్షేత్రంగా మార్చబడుతోంది. దాన్ని మార్చడంలో
సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు, ప్రభుత్వం దగ్గర నుంచి, పోరాటం చేసిన రాజేష్ గారి దగ్గర నుంచి, యతుల దగ్గర నుంచి, స్వామీజీల దగ్గర నుంచి అనేక మంది పాత్ర అందులో ఉంది. వాళ్ళందరికీ ఓసారి గట్టిగా కరతాళ ధ్వనులు. ఇప్పుడు రెండో గుడి ఉంది, రెండో దర్గా ఉంది, మనకి తీసి పూర్తి గుడిగా మార్చుకోవాల్సింది. అది అలంపూర్ క్షేత్రము. మీకు తెలిస్తే అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉత్సవం జరుగుతుంది. ఈరోజు కూడా ఆ దర్గాకి చాలామంది వచ్చి అక్కడ క్షేత్రం మీద బహిరంగంగా ఒంటేలు పోస్తారు. ఈ రోజుకి కూడా మనమందరం ఈ సెక్యులర్ గవర్నమెంట్లో ఇంత ఆనందంగా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా దాష్టికం మొత్తం అంతా అందరూ సమానమే అని చెప్పే ఈ రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళి ఆ మసీదు దగ్గర దేవాలయం మీద ఈ రోజుకి ఉచ్చబోస్తున్నారు అంటే నిజంగా మనమందరం నిద్రపోతున్నాము. గట్టిగా ఒకసారి రాజేష్ నువ్వు వెళ్ళు, నీ పని చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నామని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వేదిక మీద ఉన్నటువంటి శివస్వామీజీ, స్వామీజీలు, ఇక్కడ ఉండేటువంటి ప్రముఖులు, కార్యకర్తలు, మండలి వాళ్ళు అందరూ కూడా ఈ వేదిక నుంచి ఎప్పుడూ వెనక ఉన్నారు. కానీ జనం ఏ రోజు తరలి కదలి వస్తారో ఆ రోజు మళ్ళీ మన సనాతనమైనటువంటి బాలబ్రహ్మేశ్వర క్షేత్రంగా అలంపూర్ని మనం చూసుకుంటాం. కాబట్టి ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతను అక్కడ నిల్చొని చాలా ధైర్యంగా మాట్లాడాడమ్మా ఇందాక రాజేషు. ఎలా మాట్లాడాడయ్యా అంటే, లంకలో చుట్టూతా రాక్షసులందరూ నిల్చొని ఉండగా, లంకలో మొత్తము రాక్షసులందరూ చుట్టి ఉండగా రావణాసురుడు ఎదురుగుండా ఉన్నాడు. అక్కడ రాజుకి దూతగా, సుగ్రీవుడికి దూతగా వచ్చాడు ఆంజనేయ స్వామి. రామచంద్రమూర్తి బంటుగా వచ్చాడు. కానీ అతనే రాజేశుడయ్యాడు, అతనే రవీందరుడయ్యాడు. రవీందరుడు ఎవరు? సాక్షాత్తు రవైన ఆంజనేయ స్వామి, ఆయన నుంచి వచ్చినటువంటి పుత్రుడు. కాబట్టి గట్టిగా ఒకసారి రవీందర్కి కరతాళ ధ్వనులు. రవీందరు రాజేష్ అయి ఆ మొత్తము క్షేత్రాన్ని కాపాడాలని మనసా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతే దిగ్విజయంగా ఇంకా ముందరికి సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఆ మండలి మొత్తంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మమూర్తి, ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలి అని, ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తి మనందరిలో నిండి ఉండాలని, ఆదిశంకరుల యొక్క విజ్ఞానము పరిపూర్ణంగా హృదయంలో దాచిపెట్టుకోవాలని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.